యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది జనవరిలో. సో, ఆల్మోస్ట్ 1 మంత్ ఇప్పుడు ఫిబ్రవరి కదా ఈ మంత్. సో, ఈరోజు థర్డ్ అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఎక్స్‌పైరీ. సో, నేను ఎప్పుడైతే 10,000 నేను అకౌంట్‌లో యాడ్ చేశానో, దాని తర్వాత దాదాపు నేను 25,000 దాకా ఎర్న్ చేయడం జరిగింది ఆప్షన్స్‌లో. సో, నేను ఇది మీకు ప్రిఫర్ చేయను అని అనిపించిండే స్టార్టింగ్‌లో. కాకపోతే ఏందంటే, దీంట్లో కూడా కొంచెం టైమింగు ప్లస్ న్యూస్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఇలాంటి ఛాన్సెస్ వస్తాయి అనేది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్తున్నాను. సో, రియల్లీ చెప్పాలంటే 6 మంత్స్‌లో 1,00,000 నేను అనుకున్నాను 10,000 ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇది నా అచీవ్‌మెంటు. సో, దాదాపు వచ్చేసి 85,000 రావడం జరిగింది. ఇన్‌స్టెంట్‌గా నేను ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 1,00,000 అబోవ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఆ టైంలో మొబైల్ వచ్చేసి స్టక్ అయిపోయింది. ఆ డాటా సరిపోలేదు. సో, అది కాకుండా నేను యూజువల్లీ బయట ఉంటాను ఆ టైంలో. సో, ఆ టైంలో అలా జరిగిపోయింది. చూస్తే 85,000. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది కూడా మీరే చెప్పండి, ఒక 10,000 నుంచి 85,000 అంటే ఈ రోజులల్లా ఏ మాత్రము పొంతన లేకుండా ప్రాఫిట్. రియల్లీ ఒకవేళ నేను ₹1,00,000 పెట్టేసి కొంచెం క్వాంటిటీ పెంచితే మేబీ ఉండొచ్చేమో 30 lakhs అలా జరిగిపోయింది అలా. సో, ఇది గాయ్స్. సో, నేను ఇది మీకు కింద ఉన్నటువంటి నేను ఏదైతే ట్రేడ్ చేశానో అది మీకు కింద పెడుతున్నాను. సో, దాని వైజ్గా చూడండి. ఇది రియల్, ఇది నాట్ డమ్మీ. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నాలెడ్జ్ కావాలన్నా కానీ సో, నేను మీకు సజెస్ట్ చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే నేను అచీవ్ చేశాను కదా అలాగని. సో, మీకు నేను గైడ్ చేయగలుగుతాను. సో, దీనికంటూ ఛార్జెస్ ఏం లేదు. ఒకవేళ ఇన్ కేస్ కమర్షియల్గా అనుకుంటే చేయాల్సి వస్తుంది ఛార్జెస్. జస్ట్ ఫర్ టిప్స్ వైజ్గా అంటేనేమో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ వైజ్గానే మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఎలా ఏంటిది అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకి సండే రోజు బడ్జెట్ అనౌన్స్ చేశారు కదా. ఆ డే వచ్చేసి బ్లాక్ డే అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందంటే మార్కెట్ ఓపెన్ ఉంది అండ్ మోర్ ఓవర్ పడిపోయింది అది కూడా. సో, ఇది ఫస్ట్ టైం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంది, మండే నాకు హోప్స్ ఉన్నాయి. సో, ఏంటంటే నేను అనుకున్నాను డెఫినెట్గా వస్తుందని, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అట్లీస్ట్ ఒక 30,000 వస్తుంది అనుకున్నాను, బట్ దానికి మించిపోయినది. సో, అది అండి. సో, చూద్దాము ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏం చేయొచ్చు అనేది. సో, థింకింగ్ చేస్తున్నాను. సో, కీప్ ఆన్ వాచ్ మై వీడియోస్. ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ పింగ్ మీ, కమెంట్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది డబ్బులు పోగొట్టుకొని ఉంటారు, బట్ వాళ్ళ గురించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే ఇది కూడా ఒక మూమెంటే. ఎందుకంటే ఓడలు ఇంకా మీకు సామెత అర్థమైంది అనుకుంటాను. ఓకే, అదే సిచ్యువేషన్ అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.